ఈ కూడిక ద్వారా కొంతమంది అన్న మేలు ఆత్మీయంగా క్షమాభివృద్ధి పొందడానికి కృపను గ్రహించము. రక్షణ లేకున్న వారు రక్షణ పొందడానికి మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సరికి వెళ్ళినాడు మరొక బలపరచము, వాడుకొని ఆత్మతో అభిషేకించి మీ మాటలు ఆయన నోట ఉంచి తండ్రి బలపరిచి వాడుకొని క్షేమంగా తిరిగి మా మధ్యలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మన కడప నుంచి అవి కూడా నన్ను కూడా మీకు తీసుకుని వచ్చినారు. నీ ప్రజలతో గడిపే సహవాసం మీరు ఎంతగానో దీవించము, ఆశ్రయించము. మీ మాటలు దయచేయము, మీ వాక్కున దయచేయము. మరట్లో నీ మందిరంలో నీ సన్నిధిలో నీ ప్రజలైన వారు కేవలం నిన్ను మాత్రమే చూసి నీ స్వరం మాత్రం వినడానికి కృపను గ్రహించం. మనుషులు కనబడట, మనుషులు మాట్లాడట ఏమాత్రం క్షేమకరమైనది కాదు. కాబట్టి మీ వైపు చూసి మేము ఆధారపడుతూ మీ మీద అనుకుంటూ మీరే మాకు దిక్కని నీ పాదాల యుద్ధ మమ్మల్ని పడవేసుకొని నీ వైపు చూస్తుండగా మీరే మాకు సహాయం చేయం ప్రభువా. మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము. మరట్లు ప్రతి విషయంలో నేను మహింపరచడానికి కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. పవర్ సప్లై ఇంకా ఇతర విషయాలన్నీ కూడా మరట్లు మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా గ్రామాల నుంచి కూడా నిపుణులైన వారి సకాలంలో రావడానికి తండ్రి మీరే కృపను గ్రహించము. ప్రయాణ సౌకర్యాన్ని కూడా అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎండవేడి నుంచి కాపాడే భద్రపరచము. నీ సన్నిధిలో నీ మందిలో గడిపే సమయం మాకు ఎంతో మేలుకరంగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అనానుకూలత నుంచి ఆటంకం తప్పించము. మా మధ్యలో సెలవు యేసు ప్రభువారు మాత్రమే కనబడని తండ్రి మీరే కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అట్లు మా పెదవులను మీరే తాకము, మా చెవులను మా హృదయాలను మీరు సున్నతి చేయము. మరట్లు నీ సన్నిధిలో నీ మందిరంలో నీ వాక్యం వినడానికి ప్రభా నిన్ను గురించి హెచ్చించి మహింపరచడానికి మమ్మల్ని అందరూ కూడా ఆత్మీయంగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన జరిగినట్లు మీ కార్యం మీరు జరిగించమని మంచిదలుగా అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 278, 275. సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్లన పాట పడుకుందాం. పాటలు పడేవాళ్ళండి.
వార్షికంగా 169, పాత పడవలసింలో 167. గాయములను అని 169, 167. రామ
సంఖ్య 229, 227 పాత పడల పుస్తకంలో యేసునామం మనోహరం అన్న పాట పాడుకుందాం. లేచిలో పాడుకుందాం. దయచేసి ముందుకు రండి. వెనుక ఉన్నవాళ్ళు సహోదరులు కూడా దయచేసి ముందుకు రండి. ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వెనకాల కొద్దిగా స్థలం వదిలిపెడతాం. దయచేసి ముందుకు జరిగి కూర్చుందాం. లేచిన వాళ్ళు పాడుకుందాం. పాట సంఖ్య 229. ముందుకు రావాలమ్మా, ముందుకు రండి. మధ్యలో ఖాళీ స్థలాలు వల్లి పెద్దండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి. ముందు రండి, ముందుకు రావాలి. ఇక్కడ రండి. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం, పరమోనందైనా యమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా యమోనందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిత్రున్ పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిత్రున్ పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్ము ఆశీర్వదింపా. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం, పరమోనందైనా యమోనందైనా వేరే నామమే లేదు. పరమోనందైనా యమోనందైనా వేరే నామమే లేదు. కల్వరి గిరిలోన ఈనోపమెకుల
ఈ కూడికలో ఈ దినము 2 భాగాలు మనకుంటాయి. మొదటి భాగంలో ఒక అర్ధగంట సేపు ఆరాధన కొరకే వర్తమానం ఉంటుంది. యేసు ప్రభువారు ఎందుకోసం మరణించినాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని లేఖనములను మనము దేవుని వాక్యంలో చూస్తాం. తర్వాత కొంతమంది మాత్రమే ఒకరి తర్వాత ఒకరు కొన్ని నిమిషాలు మనం ప్రభువుని ఆరాధిస్తాం. తర్వాత మళ్ళీ వర్తమానం ఉంటుంది, ఒక 45 నిమిషాల వరకు వర్తమానం ఉంటుంది. తర్వాత మనం కూడిక ముగించుకుందాం. కాబట్టి కొంత ఓపికతో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఈ సమయంలో మేము ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలోంచి, బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందరికీ పరిచయమైన వాక్య భాగం చదువుకుందాం. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము దయచేసి అందరము కలిసి చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఈ దినమున ఉదయకాల సమయంలో మీ సజీవమైన వాక్యాన్ని చేతపట్టుకుని నా మందిరంలో ప్రవేశించి వారిని వైపు చూడడానికి, నన్ను దర్శించడానికి మీరు మనం తీసుకుని వచ్చినందుకై మీ స్తోత్రాలు, వందనాలు. ప్రపంచమంతటా యేసు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్న క్రైస్తవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయంలో తమ సమయాన్ని గడుపుచుండగా, ఆ సందర్భంలో మేము కూడా ఈ సమయంలో ప్రభువాన్ని మందిరంలో చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటుంటున్నాం. నీ యొక్క ప్రియకుమారుడైన యేసు ప్రభువాన్ని మానవితమై ఈ లోకానికి పంపినారు. కల్వరిశిల్లో ఆయన మానవితమై ప్రాణం అర్పించినాడు. మేము ఎలాంటి వారము, ఆయన ఎలాంటి వాడో మీ లేఖనంలో మాకు చాలా స్పష్టంగా రాసి ఉంచినందుకై మీ స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి, ఇందు నిమిత్తమై యేసు ప్రభువారు మా కోసము ప్రాణం అర్పించినాడో అది నీ వాక్యంలో నుంచి కొన్ని భాగాలు మేము చూసుకొని మరి ఆయన మరణాన్ని తలపోసుకుంటూ, ఆయన శ్రమలు, బాధలు జ్ఞాపకం చేసుకుంటూ కొంతసేపు నిన్ను ఆరాధించి గణపరిచి పూజించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్ల సమయంలో వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రములు, వందనములు. ఇంకా రావాల్సి ఉంటున్న వారిని మీరు మరింత ఆలస్యం కాకుండా త్వరబడి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేము కలిసి గడిపే ఇక సమయం అంతా కూడా మాకెంతో ఆత్మీయంగా మేలుకరంగాను, ప్రోత్సాహకరంగాను, దీవెనకరంగాను ఉండడానికి సహాయం చేయండి. మా ఆలోచనలు, మా తలంపులు అన్నీ కూడా మీరు చెరబట్టి మమ్మల్ని అందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది క్రియలను కూడా లయపరచు దేవా, సహాయం చేయం. మీ దాసుడు సాడు మత్తయ్య గారు కృష్ణాపురం పరిసరికి వెళ్ళినాడు, బలపరిచి వాడుకొనుము. ఓ దేవా, మీరే సహాయం చేయము. సమయంలో నిలబడిచి నేను కూడా కేవలం అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, ఏమాత్రం కూడా నా శరీరంలో మంచిది లేనే లేదు. ప్రభా, కరుణించి, కనికరించి, కటాక్షించి ఓ దేవా మరి యేసుప్రభు శిలువ వెనుక నిలబెట్టి కేవలం మీ మాటలు, మీ వాక్కును మాత్రము నా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కలిసి నీ మందిరంలో నిన్ను మాత్రమే చూడడానికి, కేవలం నీ స్వరం మాత్రం వినడానికి దేవా మీరే కృపను గ్రహించి సహాయం చేయము. ఓ దేవాట్లు మీకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన మరణించాడని శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని ఈ దినము ప్రపంచమంతటా క్రైస్తవులు దేవాలయాల్లో, మందిరాల్లో చేరి ప్రభు యొక్క శ్రమలు, బాధలు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉంటున్నారు. మనకు అలాంటి ఆచారాలు, పద్ధతులు ఏమి లేవు. కానీ అయితే ఈ సమయంలో మనం కూడా దేవుణ్ణి కొంతసేపు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఆయన ఆరాధిస్తాం, ఘనపరిచి పూజిస్తాం. చదువుకున్న వాక్య భాగానికి వస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము మనకందరికీ కూడా బాగా పరిచయమైన వాక్య భాగమే.
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు తన ప్రేమను బయలుపరచాలి. ఊరికే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్తే సరిపోదు, కానీ మాటల్లో చెప్తే సరిపోదు. కానీ అయితే క్రియాపూర్వకంగా వాస్తవంగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాలి, రుజువు కావించాలని దేవుడు ఉద్దేశించిన వాడై కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడైన ఒకే ఒక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపడం మాత్రం కాకుండా ఆయన మన నిమిత్తము చనిపోయినని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎట్లనగా మనం ఇంకనూ పాపలం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడు చనిపోయినాడు యేసు ప్రభు వారంటే మనం ఇంకా పాపలమై ఉండగానే. ముందు వచ్చిన గమనిస్తే కన్నా సాధారణంగా ఎవరైనా నీతిమంతుల కోసము ఒక నీతిమంతుడు చనిపోవచ్చు, మంచివారి కోసము మంచివారు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చెడ్డవారి కోసము, అనీతిమంతుల కోసము, దుర్మార్గుల కోసము, పాపుల కోసము ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడం. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎప్పుడు వెల్లడిపరిచినా అంటే మనమందరము పాపులమైండగా యేసుప్రభు వారిని ఈ లోకానికి పంపినాడు. రోమిల రాష్ట్ర పత్రికలోనే 3వ అధ్యాయం 11వ వచనంలో రావడం మాట ఏమంటే, ఏ భేదంను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పాపం చేసినప్పుడు, అందరూ పాపములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన తీర్పును తన శిక్షను భూమి మీదకి పంపించకుండా తన ప్రేమను భూలోకాన్ని పంపుతూ వచ్చినాడు. పాత నిబంధనలు గమనిస్తే మరి మనుషులు పాపం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు, చెడ్డవారిగా ఉన్నప్పుడు, వారి జీవితం అంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినా అంటే, మరి దేవుడు భూలోకంలో ఉన్న మానవులను శిక్షిస్తూ వచ్చినాడు. నోహ దినాల్లో గమనిస్తే మనం మీద చూడవచ్చు. మనుషులంతా కూడా తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. హృదయంలో చెడుతనం ఎక్కువైపోయింది, తలంపులు ఊహంతా చెడిపోయింది. దేవుని దృష్టికి కేవలం చెడ్డవారైనారు. అందరూ కూడా చనిపోయినారు. ఒక నోహ కుటుంబం తప్ప మొత్తం భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయినారు. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఆ సమయంలో మనుషులందరినీ కూడా నాశనం చేయడానికి భూమి మీదకి జలప్రలయాన్ని రప్పించినాడు. 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. భూమి మీద మానవులందరూ కూడా తుడిచిపెట్టుకొని పోయినారు. ఎవరు కూడా బతకలేదు. నోహ కుటుంబం మాత్రము ఆ దినాల్లో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం రక్షించబడుతూ వచ్చింది. లోతు దినాల్లో కూడా గమనిస్తే లోతు కుటుంబం, లోతు భార్య తప్ప అందరూ కూడా అగ్ని గంధర్వులతో ఆ యొక్క ఆకాశం నుంచి కురిపించబడినప్పుడు ఆ యొక్క పట్టణాల మీద అందరూ కూడా దానిలో కాలిపోయినారు. లోతు భార్య మాత్రము, మరి కుమార్తెలు మాత్రము మరి ఆ యొక్క భయంకరమైన శిక్ష తీర్పు నుంచి తప్పించబడుతూ వచ్చినారు. కాబట్టి పాత నిబంధనలు ఆ స్థలాలు గమనిస్తే దేవుడు మనుషులు పాపం చేసినప్పుడు వెంటనే జరిగేది ఏంటంటే శిక్ష దిగి వచ్చేది. అయితే కాలం సంపూర్ణమైంది, మానవులు అట్లే ఉంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా పాపం చేస్తున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ దినాల్లో అయితే కొంతమంది ఉన్నారు. నోహు ఉన్నాడు ఆ తరంలో, లోతు ఉన్నాడు ఆయన తన తరంలో ఉన్నాడు, యోబు తన తరంలో ఉంటూ వచ్చినాడు. కొన్ని తరాల్లో కొంతమంది నీతిమంతులు కనబడతా ఉంటున్నారు. అయితే కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు జరిగింది ఏంటంటే నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఈ సమయంలో ఏం రావాలి? పాత నిబంధనలు ఏమొచ్చిందో అదే రావాలి. అనగా దేవుని యొక్క తీర్పు రావాలి, దేవుని యొక్క శిక్ష రావాలి, భూమి మీద అందరూ కూడా నాశనం కావాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన శిక్ష తీర్పు భూమి మీదకి రాకుండా దేవుడు ఏం చేసినాడంటే తన ప్రేమను భూమి మీదకి పంపిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమమయుడే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అందరూ పాపం చేసినప్పుడు మనం ఇంకా పాపలమై ఉండగానే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన మన పాప దోషముల నిమిత్తము కల్వరిశిలో ఆయన చనిపోయాడు. కాబట్టి మన కోసమై ఆయన కల్వరిశిలోకి ఎక్కి తన ప్రాణము పెట్టినవాడుగా ఉంటున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. మనం మంచివారమని కాదు, మనం భక్తి పరులమని కాదు, మనం నీతివంతులమని కాదు, మనలో ఏ మంచితనం కూడా లేకున్నప్పుడు, అంత కేవలం చెడిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో గ్రహించాల్సింది ఏమంటే మనలో ఏ మాత్రం మంచితనం లేకపోయినప్పటికీ, ఏ మాత్రము దేవుని దృష్టిలో విలువైంది మన దృష్టిలో లేకపోయినప్పటికీ, దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి యోగ్యత అర్హత మనలో లేకపోయినప్పటికీ, అయితే ఒక విషయం ఏంటంటే దేవుడు తన ప్రేమకు మనలను అర్హులుగా, పాత్రలుగా, ధన్యులుగా చేస్తూ వచ్చినాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ఉదయకాల సమయంలో మనము ప్రభువును ఆరాధిస్తూ రావాలి. ప్రభా, నన్ను ప్రేమించి నేను పాపినై ఉండగానే యేసు ప్రభువారు నా కోసం చనిపోయినాడు. ఇంతగా ప్రేమించిన దేవా నీకు స్తోత్రాలు వందనాలని ఉదయకాల సమయంలో మనం ఆరాధింపబద్దలమంటున్నాం. సరే, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయినాడు, ఎందుకు ఆయన ప్రాణం వదిలాడు, ప్రాణం అర్పించాడు అనేది మనం ఆలోచిస్తే కన్నా చాలా విషయాలు బైబిల్లో ఉంటున్నాయి. కానీ అయితే ఈ సమయంలో ఒక 2-3 మాటలు మాత్రం మనము చూసుకొని దాన్ని బట్టి మనము దేవుని ఆరాధిస్తాం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే రాయబడింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం ద్వారా మనకేం కలుగుతూ వచ్చింది, మనకేం లాభము అనేది గమనిస్తే కన రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం రోమా 5:10 చదవండి, గట్టిగా చదవండి. శత్రువులమై ఉండగా ఆయన కుమారి మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయంగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచుంటున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి, సమాధాన పరచబడుట ఆయన కుమారుని మరణం ద్వారా 10వ వచనంలో రాయబడింది. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినడలా. కాబట్టి మొదటగా మనం గమనించేది ఏమంటే, ఆయన మరణం ద్వారా, దేవుని కుమారుని యొక్క మరణం ద్వారా, యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మొట్టమొదటిగా మన జీవితంలో కలిగింది ఏంటంటే, మనకు సమాధానము కలుగుతూ వచ్చింది. ఎందుకు సమాధానము? మనము సమాధానం లేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. సమాధానం లేని స్థితి మనం కలిగి ఉంటున్నాం. ఏంటి సమాధానము కలగలేకుండా చేస్తూ వచ్చిందంటే, మనలో ఉండే పాపమే దేవునితో సమాధానం లేకుండా మనం చేస్తూ వచ్చింది. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ జీవితంలో సమాధానం అనేది ఉండదు. వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు కలవరంతో ఉంటారు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఏదో జరిగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు వాళ్ళు చాలా చింతిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వారి యొక్క హృదయంలో అంతరంగంలో చూస్తే వాళ్ళలో సమాధానం అనేది ఉండనే ఉండదు. పైకి బాగానే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, చక్కగా మాడుతూనే ఉంటారు, కానీ అంతరంగంలో ఏముండదంటే ఏముండదు, సమాధానం ఉండదు. ఇది దేవుడిచ్చిన సమాధానం. ఈ సమాధానం ఎట్లా ఉంటుందంటే, బయట పరిస్థితులు ఎట్లున్నా సరే, బయట మనకు అనానుకూలమైన పరిస్థితులైనా సరే, మన వ్యక్తిగతంగా కుటుంబంలో మనకు నష్టం కలిగించే పరిస్థితులైనా సరే, అంతరంగంలో దేవుని సమాధానం యేసు ప్రభువారు హృదయంలో ఉంటే ఆ సమాధానకర్త ఆయనే. కాబట్టి ఆయన మనకు సమాధానం అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం గతంలో ఎట్లా ఉంటున్నామంటే, శత్రువులమై ఉంటున్నాం. పాపం చేయడం ద్వారా దేవునికి శత్రువులం. అయితే జరిగింది ఏమంటే, దేవుడు మనల్ని ప్రేమించి, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించి, మనము ప్రేమించకుండానే దేవుడే మనల్ని ప్రేమించి, దేవుడే మనతో సమాధాన పడాలని ఆయన తొలి అడుగు ఆయనే వేసినాడు. పాపం చేసింది ఎవరు? దేవుళ్ళు ఏ పాపం లేదు. పాపం చేసింది ఎవరు? ఏ పాపము దేవుడు చేయలేదు. పాపం చేసింది ఎవరు? ఆయన ఏ పాపం కూడా ఎవరు పాపం చేసిందంటే, ఎవరు చేసినాం పాపము? నీవు నేనే చేసినాం, మనమే పాపలం. కాబట్టి మనము సమాధానం కోసం ప్రయాసపడాలి, మనం పరిగెత్తాలి, ముందుకు మనం పోవాలి. అయితే జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనతో సమాధాన పడాలని దేవుడు ఏం చేసినా అంటే, తానే ముందడిగేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి కల్వరిశిలువలో ఏదైతే సమాధానం లేకుండా చేస్తూ వచ్చిందో మానవుని, ఆ పాపము, ఆ దోషము, ఆ చెడుతనము, ఆ యొక్క అసహ్యకరమైన జీవితము, అంతరంగంలో దాగి ఉన్న పాపము, వాటన్ని నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిశిలువలో ఆయన శిక్ష అనుభవించి, కొట్టబడి, గాయపరచబడి, అవమానం పొంది, స్వరూపము సొగసు లేనివాడిగా కల్వరిశిలువలో ఆయన వ్రేలాడి, 3 మేకల ద్వారా ఆయన వ్రేలాడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిన వాడై, దాదాపు వస్త్రహీనుడిగా కల్వరిశిలువలో వ్రేలాడి, ఆయన తన విలువైన అమూల్యమైన రక్తమంతా కార్చి ఆయన మరణించినాడు. తద్వారా జరిగింది ఏమంటే, ఆ శిలువ ద్వారా, కల్వరిశిలువలో ఆయన మరణం ద్వారా మనకేం కలుగుతొచ్చిందంటే, ఆ యొక్క శిలువ ద్వారా యేసుప్రభువారు ఏం చేసిన అంటే, నీ చెయ్యి నా చెయ్యి కలిపి దేవుని చేతిలో పెట్టేసినాడు. అందుకని యేసుప్రభువారు ఒక మాట అన్నాడు. 4వ మాట ఏమన్నాడు? శిలువలో వేలాడేటప్పుడు
నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏం మీరు ఎవరు పలకడం లేదు, చెప్పడం లేదు, నేను చెప్తున్నా అన్ని. చిన్న రోజులు అంతా మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు, శుభ శుక్రవారం అని చెప్పాలి. మీరు ఎంత ఎక్కువ చెప్తా కూడా అట్లా అట్లా బాగుంటుంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎందుకు చేయి విడిచినాడు? సమాధానం లేని మనలను దేవుడితో ఏం చేసినాడంటే సమాధానం కోసము మన చేతులు తీసిపోయి దేవుని చేతిలో పెట్టేసినాడు. దేవుడు అప్పుడు తన కుమారుని చేయి వదిలేసినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణం ద్వారా మనకేం కలుగుతూ వచ్చిందంటే మనకు సమాధానం కలుగుతూ వచ్చింది. దేవునితో సమాధాన పరచబడ్డాము. అంతరంగంలో సమాధాన స్థితి మనము ఆయన మరణం ద్వారానే పొందుతూ వచ్చినాం. కాబట్టి యేసుప్రభు యొక్క మరణము ఏం కలిగజేసిందంటే మన జీవితంలో సమాధానము, నెమ్మది, దేవునితోటి మన హృదయంలోనూ రెండంతలుగా దేవుడు సమాధానం మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏమంటే, దేవా నీ కుమారుని మరణం ద్వారా, యేసుప్రభు వారు కల్వరిశిలో మరణించడం ద్వారా సమాధానం లేని స్థితిలో నన్ను ఆయన మరణం ద్వారా నీతో సమాధాన పరుచుకొని, అంత మాత్రం కాకుండా నా హృదయంలో కూడా సమాధానము మీరు ఉంచినందుకై, సమాధాన స్థితిలోకి నన్ను నడిపించినందుకై నీ స్తోత్రాలు వందనాలని చెప్పేసి ఉదయకాల సమయంలో మనము ఆరాధింపబద్ధులమైంటున్నాం. కాబట్టి ఆయన మరణం మనకి ఏం కలుగజేస్తూ వచ్చిందంటే గిన మనకు సమాధానము కలుగజేస్తూ వచ్చింది. రెండోదిగా చూస్తాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక క్షమించండి 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పక్క పేజీలో ఉంటుంది, 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టుతుంది. ఎందుకు యేసు ప్రభు మన కోసం మరణించినాడు? లేకపోతే ఆయన మరణం ద్వారా మనకేం కలుగుతూ వచ్చిందంటే 4వ వచనంలో రాయబడింది, మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏంటంటే నూతన జీవం మనకు అనుగ్రహించబడింది. అంటే మనకు జీవం లేదా అంటే ఉంది, జీవం ఉంది. ఆ జీవము శరీర సంబంధమైన జీవం. ఈ శరీరము బ్రతికి ఉండడానికి అవసరమైన ప్రాణవాయువు మనలో ఉంది. ఈ శరీరాన్ని ఆ జీవం బతికిస్తుంది. అయితే దేవునితో బతకాలంటే, దేవునితో కూడా ఉండాలంటే, దేవుని చూడాలంటే, దేవునికి రాజ్యంలో ఉండాలంటే ఈ జీవం సరిపోదు. ఈ జీవం చాలదు. ఏం కావాలి? ఎవరి దగ్గర అయితే మనం ఉండాలో, ఎక్కడైతే మనం సదాకాలం ఉండాలో ఆయన జీవం మనకు అవసరం. ఎవరి జీవము? దేవుని యొక్క జీవం మనకు అవసరము. యేసుప్రభు యొక్క జీవం మనకు అవసరము. కాబట్టి దాన్నే బైబిల్ ఏం చెప్తుందంటే నూతన జీవం అని చెప్తుంది. న్యూ లైఫ్. ఏంటది? నూతన జీవం. ఈ జీవం ఏం చేస్తుందంటే ఈ శరీరంలో ఉండే జీవము లేకపోయినప్పటికీ సరే, ఈ శరీరం చనిపోయినప్పటికీ సరే, ఆ జీవం మనలో ఉంటే గన ఆ జీవము ఎవరైతే అనుగ్రహిస్తూ వచ్చినారో, ఎవరి ద్వారా అయితే పొందుతూ వచ్చినామో అక్కడికి వెళ్ళి మనం సదాకాలం ఆయనతో పాటు ఉంటాం. ఆ జీవం నాకు మరణం లేనే లేదు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక చివరి 6వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది. ఇది మనం ఎప్పుడు కూడా సువార్తలు చెప్తా ఉంటాం. 6వ అధ్యాయం 23వ వచనం ఏం రాయబడిందండి? మనకు తెలిసిన వాక్యమే. ఏలైనగా పాప వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ నూతన జీవం ఏమైందంటే నిత్య జీవం. న్యూ లైఫ్ బికేమ్ ఎటర్నల్ లైఫ్. అంటే నూతనమైన జీవము. ఇంకోటి దానికి పర్యాయపదం ఏంటి, సినానిమ్స్ ఏంటి, ఇంకో విధంగా ఏ విధంగా చెప్పాలంటే నూతన జీవము, నిత్య జీవము. అదే దేవుని యొక్క జీవం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా మనకేం కలిగిందంటే మనకు ప్రాణం వచ్చింది. అంటే మన జీవం వచ్చింది. ఎట్లాంటి జీవం అది? అది నూతన జీవం. ఇంతకుముందు జీవం కాదు, అది నూతన జీవము. అంత మాత్రం కాకుండా అది నిత్య జీవము. ఇంతకుముందు మనకుండే జీవం ఎట్లాంటిదంటే ఇందాక మనం చదువుకుంటూ వచ్చినాం, పాప వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం అనే స్థితిలోకి నడిపిస్తుంది మన శరీరంలో ఉండే జీవం. అదే దేవుని యొక్క జీవము, యేసుప్రభు యొక్క జీవము, అది నిత్య జీవము. మొదటి జీవం ఎట్లాదంటే మనం మరణాన్ని ఎట్లా సంపాదిస్తున్నాం? జీతంలాగా సంపాదిస్తున్నాం.
పాపం చేస్తూ 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 పోతే కన్నా అది జీతం ఉన్నట్టు మనకు మరణం అనేది. ఒక ఉద్యోగము చేస్తూ జీతం కావాలంటే 30 రోజులు కష్టపడి పని చేయాలండి. వెళ్ళి రోజు జీతం కావాలంటే రోజుకు పొలాలు పోయి పని చేయాలి. పల్లెల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు అంటే వారానికి తగ్గ పోయి పని చేస్తే కానీ జీతం దొరకదు. అట్లనే మనం దేనికోసం జీతం పొందుతున్నామంటే మరణం కోసం జీతం పొందుతుంటున్నాం. ఏం చేస్తున్నాము? పాపం అనే పని మనం చేసి చేసి దానివల్ల జీతం పొంది జీతం ఏంటంటే మరణానికి మనం పాత్రలు పెంటున్నాం. అయితే అదే సమయంలో జరిగింది ఏమంటే యేసు ప్రభువారు మరణించడం ద్వారా, క్రీస్తు యేసు ప్రభువారు కలువరిశిలో రక్తమంతా కార్చి మరణించడం ద్వారా ఏమైందంటే ఆ క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం కలిగింది. ఇది జీతం కాదు. ఇదేంటి? ఏం కాదు, ఇది జీతం కాదు. రాయబడిన మాట ఏంటి చూడండి. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో రాయబడింది ఏమంటే చివరి భాగం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపము మరణము ఏంటంటే ఆ మరణము అనేది మన జీతం సంపాదించినాం. పాపాన్ని బట్టి జీతం ఏంటంటే మరణం. అయితే నిత్యజీవం ఎట్లాంటిదంటే అది దానము, కృపావరము. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. ఉచితంగా ఇచ్చిన బహుమానం ఏంటి? నిత్య జీవం. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. నువ్వు ఇప్పుడు ఈ లోకంలో ఎవరికైనా ఎంత మంచి గిఫ్ట్ అయినా, బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ ఏ డేకైనా సరే ఎంత కాస్ట్లీ విలువైన గిఫ్ట్ ఇచ్చినా కానీ ఏం కూడా దీని ముందు సరిపోవు. నిత్య జీవం, ఎప్పుడు కూడా దేవునితో ఉండే జీవించే ఆ ధన్యత, ఆ భాగ్యము యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో మరణించడం ద్వారా జరుగుతూ వచ్చింది. ఒకవేళ ఆ జీవం లేకపోతే గిన రోమా 6:23 మొదటి భాగంలోనే ఉన్నట్టు లెక్క. అంటే ఇంకా పాపం చేస్తూ జీతాన్ని సంపాదించుకుంటున్నాం. ఏం జీతము వస్తుంది? మరణం అనే జీతమే నీకు వస్తుంది. అయితే రెండో భాగంలోకి రావాలి. ఏంటి అది? అదే యేసుప్రభువారి యొక్క సిలువ. ఆయన యందు దేవుని కృపావరము, అది క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆ నిత్య జీవమే నూతన జీవం. అదే మనకు ఆయన కలువరి సిలువ ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ నూతన జీవం పొందిన వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్నాం. నూతన జీవం పొందిన వాళ్ళే ఆరాధన చేస్తారు. నూతన జీవం ఉన్న వాళ్ళే ప్రార్థన చేస్తారు. నూతన జీవం ఉన్న వాళ్ళే దేవుని ద్వారా నడిపించబడతారు. ఈ నూతన జీవం ఉన్న వాళ్ళే ఈ లోకంలో చనిపోయినప్పటికీ భౌతికంగా వాళ్ళు ఏంటంటే శాశ్వత మరి నిత్య జీవం పొందిన వారై నిత్యుడకు దేవునితో సదాకాలము అక్కడ మరణం లేకుండా జీవించే ధన్యత భాగ్యంలోకి వాళ్ళు వచ్చేవారుగా ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇంకా రక్షణ లేకుండా, మార్మనసు లేకుండా ఈ లోకంలో శరీరీతిగా జీవిస్తూ శరీర సంబంధమైన జీవం కలిగింటున్నామేమో. యేసుప్రభు యొక్క మరణం, ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. కాబట్టి జ్ఞాపం చేయబడేది ఏమంటే యేసుప్రభు వారు ఎందుకోసం మరణించిన అంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నూతన జీవం ఇవ్వడానికి మరణించినాడు. ఎందుకు? ఇవి ఆయనతో పాటు జీవించాలంటే ఇవి రెండు కూడా నీకు కావాలి. ఈ నిత్య జీవం లేకపోతే ఆయనతో పాటు నువ్వు ఉండలేవు. అది ఇవ్వడానికే మానవునికి ఈ లోకంలో యేసుప్రభు వారు తన జీవాన్ని దారపోస్తూ వచ్చినాడు. తాను మరణించి తన జీవాన్ని దారపోసి జీవం లేని మనలకు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన నూతన జీవము, నిత్య జీవము అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి రెండోదిగా ఆయన మరణం ద్వారా మనం నిత్య జీవము లేకపోతే నూతన జీవం పొందు వచ్చినాం. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుని ఆరాధిస్తాం. మూడోదిగా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ 2:14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. మూడోది ఏంటంటే మరణ బలం గలవాడు ఒకడు ఉన్నాడు. మరణ బలం గలవని చేతిలో ఒకటి ఉంది. ఏంటది? మరణం అనే ఒక పెద్ద ఆయుధం ఉంది. ఆయుధం ద్వారా ఏం చేసినా అంటే మానవులందరినీ కూడా తన దాస్యంలోకి తీసుకుని వచ్చినాడు, తనకు బానిసలుగా చేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా సరే మరణించాల్సిందే. ఎంత పెద్ద పేరు వచ్చిన వాళ్ళైనా, గ్రామంలో ఉన్నా, పెద్ద పట్టణంలో ఉన్నా, చిన్న సామాన్యమైన పేరు కలిగి ఉన్నా, ప్రపంచమంతా తెలిసిన పేరు కలిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి? మరణం ముందు మోకరిల్లాల్సిందే, మరణం ముందు తలవంచాల్సిందే. ప్రపంచాన్ని గడగడలాడించి ఒకే ఒక్కడు ఏలుతూ వచ్చినాడు, అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి.
యవ్వన ప్రాయంలో 32 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయిస్తూ వచ్చినాడు. యవ్వన ప్రాయంలో ఉండగానే ప్రపంచాన్ని జయించిన తర్వాత ఆయన మరణించినాడు. ప్రపంచాన్ని జయించినాడు కానీ మరణాన్ని జయించలేకపోయినాడు. మరణం ముందు ఓడిపోయిన వాడిగా ఉంటున్నాడు. మరణ దాస్యంలోకి వెళ్ళిపోయినవాడుగా ఉంటున్నాడు. మరణ బలవాన్ చేతిలోంచి ఎవరు కూడా విడిపించలేని వాడుగా ఉండి చివరకు మరణించాడు. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలో పేరు మోసిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప పనులు చేసిండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా జరిగింది ఏమంటే, ఈ మరణ బలవాన్ ముందు ఓడిపోయి ఆ దాసత్వంలోకి వెళ్ళిపోయి మరణంలో పూర్తిగా ఓడిపోయి మరణం ముందు సాష్టాంగ పణమిల్లుతూ వచ్చినారు. అయితే యేసుప్రభు వారు జరిగింది ఏంటంటే, ఆయన కలవరిశిల్లో మరణించడం ద్వారా, యేసుప్రభు వారు కలవరిశిల్లో మరణించడం ద్వారా జరిగింది ఏంటంటే, మరణమే ఆయన ముందు మోకరిల్లుతూ వచ్చింది. యేసుప్రభు వారు శిలువలో మరణించడం ద్వారా జరిగింది ఏంటంటే, మరణము ఆయన ఎదుట సాగిలపడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? యేసుప్రభు వారు కలవరిశిల్లో రక్తమంతా కార్చి మరణించడం ద్వారా జరిగింది ఏమంటే, మరణ బలం గలవాడు ఓడిపోయినాడు. మరణ దాసత్వంలోంచి, బానిసత్వంలోంచి మానవుడు విడిపించబడుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే, ఆయన శిలువలో మరణించినాడు. యేసుప్రభు వారి శిలువలో మరణించినాడు. కాబట్టి ఆ శిలువలో ఎవరైతే మరణ బలము కలవాడు ఈ లోకంలో అందరినీ ఏలుతా ఉంటున్నాడో, దాస్యము తన చేతి కింద పెట్టుకొని, గుప్పెట్లో పెట్టుకొని మరణం అనే ఆయుధం వాడి అందరినీ నశింపజేస్తూ ఉంటున్నాడో, ఆ మరణ బలం గలవాడు పూర్తిగా ఓడిపోయి, యేసుప్రభు యొక్క మరణం ద్వారా జరిగింది ఏంటంటే, అతను ఓడిపోయి అపజయం పాలై యేసుప్రభు వారి మరణము గొప్ప విజయం కలిగజేస్తూ వచ్చింది మానవునికి. అందుకని ఇప్పుడు మానవుని మీద రెండో మరణానికి అధికారం లేదు. ఈ లోకంలో శరీరీతిగా అందరూ మరణించాల్సిందే. కానీ ఆత్మీయంగా చనిపోయిన తర్వాత నిత్యజీవం పొందినాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తాడు. రెండో మరణానికి వాళ్ళ మీద అధికారం లేదు. మరణం అంటే ఏదో మనం చావనుకుంటాం, కానీ అది కాదు. మరణం అంటే ఏంటి? దేవుడి నుంచి ఎప్పుడు కూడా ఎడబాటు కావడమే మరణం, వేరుపడమే మరణం. శరీరము ఆత్మ నుంచి వేరుపడడం కాబట్టి మరణము. శరీరంలో ఏముండదు కాబట్టి పోయి పాతిపెట్టేస్తాం. వేరుపరచడమే. అలాగే దేవుని ఎదురు నుంచి మానవుడు వేరుపరచబడ్డాడు. అది యేసుప్రభు వారి యొక్క మరణం ఏం చేస్తూ వచ్చిందంటే, తిరిగి జీవం అనుగ్రహించబడి ఇప్పుడు ఆ వ్యక్తికి మరణం లేకుండా, మరణము ఏలుబడి చేయకుండా, మరణం యొక్క అధికారం నుంచి, బంధకాల నుంచి, బానిసత నుంచి విడిపించి ఇప్పుడు గొప్ప జయము యేసుప్రభు యొక్క మరణం ద్వారా మానవునికి అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి మూడవదిగా మనం గ్రహించేది ఏమంటే, యేసుప్రభు వారి యొక్క మరణము మనకు మరణం లేకుండా చేస్తూ వచ్చింది. ఏంటి? ఏం లేకుండా చేస్తూ వచ్చింది? మరణం లేకుండా చేస్తూ వచ్చింది. అంటే శరీరీతిగా కాదు నేను చెప్పేది. శరీరము ఉంది, అందరు చనిపోతారు, ఆ మరణం కాదు. ఎల్లప్పుడూ దేవునికి సన్నిధిలోంచి ఎడబాటు లేకుండా, ఎప్పుడు కూడా దేవునికి సన్నిధిలో ఉండడానికి అమర్త్యంగా, అక్షయంగా, నిత్యత్వములో సజీవులుగా, ఆత్మరూపిగా, మహిమ దేహములతో ఆయనతో పాటు, ఆయన వలె ఆయన చూస్తూ సదాకాలం నిత్యత్వంలో ఆయన ఉండడమే మరణం లేకుండా ఉండడం. అక్కడ మరణం అనేది ఉండదు. మరణం దానికి చోటే లేనే లేదు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ మరణం ఉంటుంది. అక్కడ పాపమే లేదు కాబట్టి మరణం అనే క్వశ్చనే లేదు, మరణం అనే ప్రశ్నే లేదు. అలాంటి స్థలానికి, మరణం లేని స్థలానికి మనం నిత్యత్వంలో మనం వెళ్ళబోతా ఉంటున్నాం. కారణం ఏంటంటే, మరణ బలం గలవారిని యేసుప్రభు వారి శిలువలో మరణం ద్వారా ఓడిస్తూ వచ్చినాడు, నశింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దానికి మన మీద అధికారం లేదు. ఇది మనకు అర్థం కాకపోయినా కానీ వాస్తవికమైన సత్యం ఇది. ఆయన మరణించకపోతే మనకి ఇవన్నీ కలిగేవి కాదు, ఇవన్నీ వచ్చేవి కాదు. ప్రపంచంలో ఎంతో గొప్ప వాళ్ళు మరణించినారు, పేరు మోసిన వాళ్ళు మరణించినారు. ఎవరికైనా మన లాభం ఉందా? ఎవరికేం లాభం లేదు, నయా పైసా లాభం లేదు, ఏమి కూడా మనం జరగలేదు. కానీ యేసుప్రభు వారు కలవరిశిల్లో మరణించడం ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతూ వచ్చినాయి. కాబట్టి ఈ సమయంలో వాటిని 3 మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా చెప్పండి. మొట్టమొదటిగా ఆయన మరణం ద్వారా మనకేం కలుగుతూ వచ్చింది? సమాధానం. దేవునితో సమాధానం మనకు కలుగుతూ వచ్చింది. అంతరంగంలో కూడా సమాధాన స్థితి మనం కలిగించున్నాం. అది యేసుప్రభు యొక్క మరణం ద్వారా మనం పొందుతూ వచ్చినాం. రెండవదిగా నూతన జీవము, లేకపోతే నిత్య జీవము. అది క్రొత్త జీవితం, కొత్త జీవం,
కొత్త జీవం ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా ఉండేది నిత్య జీవము. ఆ నిత్య జీవము ఆయన మరణించడం ద్వారా, ఆయన జీవాన్ని, ఆయన ప్రాణాన్ని కల్వరిశిలో దారపోయడం ద్వారా మనలో నిత్య జీవము లేకపోతే నూతన జీవము పోయబడుతూ వచ్చింది, లేకపోతే అనుగ్రహించబడుతూ వచ్చింది. అది కృపావరంగా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. కనుక మనకు యోగ్యత లేదు, మనం అర్హులం కానే కాదు. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ నిత్య జీవాన్ని మనకు దానముగా కృపావరంగా మనకు అనుగ్రహించి మరి ఆయన మరణము గొప్ప ఆశీర్వాదంలోకి మనం తీసుకుని వచ్చింది. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం. ఏంటది మూడవదిగా యేసు యొక్క మరణం ద్వారా జరిగింది ఏంటంటే, మరణం లేకుండా మరణము కల్వరిశిలో ఓడిపోయింది. మరణ బలం గలవాడు ఓడిపోయినాడు. మరణ దాస్యంలోంచి మానవుడు విడిపించబడ్డాడు. కాబట్టి సిలువ చేసింది ఏంటంటే మానవుని విడిపించేదే సిలువ. యేసుప్రభువు వారు ఎందుకు సిలువలో చనిపోయినాడంటే ఆయన విడిపించడానికే చనిపోయినాడు. ఎక్కడి నుంచి విడిపించినాడంటే మొట్టమొదటిగా మానవుని ఈ మరణ బలం గలవని చేతిలోంచి, మరణ దాస్యంలోంచి మానవుని విడిపించడానికి ఆయన మరణించినాడు. కాబట్టి ఈ విడుదల, ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రము నువ్వు అంతరంగంలో పొంది ఉంటే గినా నేను కూడా విడిపించబడ్డాను, ఈ యొక్క మరణ బలవాడు ఇంకా ఏమాత్రం కూడా నా మీద అధికారం లేదు, ఈ లోకం వదిలిపోయిన తర్వాత కూడా నేను నిత్యత్వం కలిగిన వాడే ఆయనతో పాటు సదాకాలం ఉంటానని నిరీక్షణ నీకుంటే, అనుభవం నీకుంటే గినా ఉదయకాల సమయంలో మరి మనము ఆరాధింపబద్ధులమైంచున్నాం. కాబట్టి ఈ మూడు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభువారు మన జీవితం, ఆయన యొక్క మరణం మన జీవితంలో ఏం కలుగజేసింది అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఆయన మరణాన్ని బట్టి దేవా నా జీవితంలో ఇన్ని సంగతులు, ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు అనుగ్రహించినావు అని చెప్పేసి కొన్ని నిమిషాలు మనము ఆయన ఆరాధించి గణపరిచి పూజిస్తాం. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం, లేచిన రోజులు పాడుకుందాం. దయచేసి ముందుకు రండి. రెండు 277 దైవతనయ క్రీస్తునాథుండ అనే పాట పాడుకుందాం. పల్లవి మొదటి 3 వచనాలు మాత్రం పాడుకుందాం. పల్లవి మొదటి 3 వచనాలు. దయచేసి లేవండి, ముందుకు రండి. లేచిన తర్వాత అక్కడ నిలబడేది కాదు, దయచేసి ముందుకు రావాలి. అమ్మ ముందుకు రావాలి. స్థలం అక్కడక్కడ ఖాళీగా ఉంది, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. ముందు స్థలాలు పూర్తి చేయండి. అక్కడ ఖాళీ స్థలాలను పూర్తి చేయండి. ముందుకు రండి అమ్మా, ఇక్కడ చాలా స్థలం ఉంది. ముందు ఇక్కడ గ్యాప్ ఉంది, అక్కడ ఎవరు సాధారణ వదిలిపెట్టినారా, ఎవరికైనా ఎవరైనా వస్తారా, లేకపోతే రండి ముందుకు రావాలి. పాట సంఖ్య 280, 277 పల్లవి మొదటి 3 వచనాలు మాత్రం పాడుకుందాం. సహోదరుడు కూడా దయచేసి ముందుకు రండి అన్న, అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి, దయచేసి ముందుకు రండి. ఇంకా వెనకాల వస్తారేమో, వాళ్ళకి స్థలం ఇస్తారు. దైవతనయ క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే
పంపినాడా మరణము జయించినావా మరణములు విరచినావా మరణము జయించినావా మరణములు విరచినావా మహిమతోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా మహిమతోడా లేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా. దయచేసి కూర్చోండి. మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన ఆరాధిస్తాం. ఆదివారం ఆరాధన చేసినట్టు కాదు. ఇప్పుడు ప్రభా నా జీవితంలో లెక్కలేని మేలు చేసినావు, రోగాన్ని బాగు చేసినావు, అది బాగు చేసినావు, ఇది బాగు చేసినావు అని కాదు, కానీ కేవలం ఇప్పుడు ఈ దినము యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణము నాకేం చేసింది, ఆయన మరణం నాకేం ఉపయోగము, నాకేం కలిగింది, నాకే ఆశీర్వాదం వచ్చింది అనేది 3 భాగాలు మనం 3 విషయాలు చూస్తూ వచ్చినాం. నీ జీవితంలో అది అనుభవం ఏంటి గనా నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది సమాధానం కలిగి ఉండి నిత్యజీవం పొంది ఉండి మరణం అంటే మరణ బలవాన్ చేతిలోంచి విడిపించబడి మరి ఆ యొక్క మరి రాబో యొక్క పరలోక రాజ్యంలో నేను కూడా ప్రవేశిస్తాను నిరీక్షణ నీకుంటే గనా ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాటిని బట్టి మాత్రమే మరి మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రభు మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ కొన్ని మాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరి చాలా క్లుప్తంగా ఆరాధన చేయాలి. మరి ఆదివారం అంతసేపు ఆరాధన ఉండదు, కొన్ని నిమిషాలు మాత్రం ఉంటుంది. దయచేసి గమనించి మరి చాలా క్లుప్తంగా ఆరాధన చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సహోదరుడు దయచేసి ప్రారంభించండి. కుంటున్నాను ప్రభా. ఇంకా నువ్వు మేము శత్రువులమై ఉండగా ప్రభా మా కొరకు నువ్వు మరణించినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు అయా తండ్రి. మరణ బలము గల అపవాది చేతి నుండి నీవు మరణించి మమ్ము ఆ మరణ దాస్యత్వం నుండి మమ్ము విడిపించినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. మా పాపంను బట్టి మేము నశించవలసిన మా స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని మాకు బదులుగా నువ్వు మరణించి అయా శిలవ మరణం చేత ప్రభా జయోత్సాహం చేసి మాకు విమోచన విడుదల కలగజేసినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇంకనూ మేము పాపులమైండగా మా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుత్థానమై ప్రభా మాకు నూతన జీవాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా పట్ల నా కుటుంబం పట్ల సంఘం పట్ల ప్రభా చేసిన మేలులు ఉపకారములు మరణ రాక్షసం నుండి విడిపించిన రీతిని బట్టి ఏమిచ్చినా రుణస్థానం చెప్పుకుంటూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నీ మందిరాలంలో చేరి ప్రభు నేను ఆరాధించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన ఘనత కొరకై వందనాలు. ఈ దినము మరి సందర్భంగా ప్రభా మరి మేము కూడా ప్రత్యేకమైన కూడికి కలిగి ఈ విధంగా నేను అనుభవించే కృపనిచ్చినందుకే వందనాలు. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. మరి నా కొరకై ఈ లోకంలో మీరు నాయన మనిషి కుమారుడు కానీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని జీవింపజేసి 3.5 సంవత్సరాల భూమి మీద జీవించి తండ్రి నా పాపముల కొరకే కలవరిసలో నాయన అప్పగించుకొని నా కొరకే ప్రాణం పెట్టి రక్తం గార్చి మరి ప్రభా తిరిగి లేచిన గొప్ప దేవుడు అని కొందనం చెల్లించుకుంటున్నాను.
ఇదివరకు నీ దాసుని వారు మీరు మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. నిజంగా నాయన మరి ప్రభు మేము పాపులమై ఉండగానే క్రీస్తు మా కొరకు చనిపోయిన, నిజంగా మా కొరకై చనిపోయి ప్రాణం పెట్టినటువంటి దేవుడు నాయన, నువ్వు కార్చినటువంటి రక్తం ద్వారా ప్రభా నా ప్రతి పాపమును కడిగి నన్ను నిబిడగా చేసుకున్నావు. దేవా సమాధాన స్థితి నాకు మీరు కలగజేసినావు, నీకు వందనాలు. నీతో సంబంధము నన్ను ఐక్యపరుచుకున్నావు, లోకం నుంచి ప్రత్యేకించుకున్నావు. దయగల తండ్రి మరి ప్రభా రక్త మాంసములో మరి ప్రభా పాలి భాగస్రాలుగా నన్ను చేసుకున్నావు, నీకు వందనాలు. నేను దాసమనే కాడి కింద నుంచి పాపము నుంచి నన్ను విడిపించినావు, నీతో నన్ను ఐక్యపరుచుకున్నావు తండ్రి, నీకు వందనాలు. దయగల తండ్రి పాపముల జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు యేసుక్రీస్తు నిత్య జీవం అని ప్రభా మరి ప్రభా నాకు నిత్య జీవం మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే వందనాలు. దయగల తండ్రి ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, నా పాపం నుంచి నా శాపం నుంచి నన్ను విడిపించినావు. నేను పొందవలసిన శిక్ష ఆవుతును మీరు పొందుతూ వచ్చినారు. నా కొరకై ప్రభా ఎంతో శ్రమను మరి ప్రభా ఎంతో బాధను మీరు ఓర్చుకుంటూ వచ్చినావు తండ్రి. ఎందుకు పనికిరాను నన్ను ప్రభా మీరు కరుణించి ప్రభా నన్ను మీరు ప్రేమించి లోకం నుంచి ప్రత్యేకించుకొని మీ గొప్ప ఉచితమైన రక్షణను ప్రభా మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. నా కొరకై మరి ప్రభా ఎంతగానో మీరు తగ్గించుకొని దీనుడిగా రిక్తునిగా చేసుకొని దేవ నా పట్ల మీరు చూపించిన నీ ప్రేమను, నీ యొక్క క్రయధనాన్ని ప్రేమ అంతటిని బట్టి కూడా వందనాలు. వారి ప్రాణం వచ్చిన క్రయధనం గొప్పది, అది ఎరటికి తిరిగి అట్లుండవలసిందని ప్రభా నా జీవితకాలం అంతా స్తుతించిన మీరు నా తీర్చలేని ఒప్పుకుంటూ ఉదయ కాల సమయంలో నన్ను ప్రేమించి నన్ను రక్షించుకొని నిత్య జీవానికి వారసురాలుగా చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ప్రేమ కలిగిన దేవుడు అని, ప్రేమ అయి ఉన్న దేవుడు అని, ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు అని నీ పాదములకు స్తోత్రములు వందనములు.